పోటీగా చేస్తున్నారు యాక్చువల్గా. ఆ పోటీ యాక్చువల్గా ఉండాలన్నమాట. ఇది పాజిటివ్ పోటీ. ఇది ఇక్కడ పోటీ ఉంటే చాలా బాగా నేర్చుకోవచ్చు మనం. వెరీ గుడ్. ఎనీవే చేయండి, మీరు చేస్తూ ఉండండి. నేను కూడా మీతో ఇలా ప్రాక్టీస్ చేయిస్తూ ఉంటాను. సో మీరు చేసే ప్రాక్టీస్కి నేను చేయించే ప్రాక్టీస్కి డిఫరెన్స్ ఏంటంటే, నేను చేయిస్తున్నది ఏంటంటే కంప్లీట్గా ఆ సెంటెన్స్ ఒకటే కదనమాట, దానికి రిలేటెడ్గా చాలా సెంటెన్సెస్ నేను ఓన్గా అడుగుతూ ఉంటాను, అవన్నీ మీరు చెప్తూ ఉంటారు. కాబట్టి చాలా బాగుంటుంది. సో దట్ ఫస్ట్ చైతన్య గారు. సార్ నమస్తే సార్, చెప్పండి. ఆమె నన్ను వేచి ఉండమని అడుగుతుంది. ముజ్సే వేచి ఏమంటారు సార్? ఎందుకు వేచి ఉండడం అంటే ఇంతజార్ కర్నా. इंतजार करने के लिए इंतजार करने के लिए पूछती है. वेरी गुड. वह ఆమె मुझसे నన్ను इंतजार करने के लिए వేచి ఉండమని पूछती है అడుగుతుంది. वह मुझसे इंतजार करने के लिए पूछती है. ఆమె నన్ను వేచి ఉండమని అడుగుతుంది. ఓకే, వెల్ డన్. చెప్పండి. ఆమె నన్ను తినమని అడుగుతుంది. वह मुझसे खाता తినమని అని చెప్పడానికి ఏం చెప్తాం సార్? ఎవరైనా చెప్పండి. खाने के लिए खाने के लिए पूछती है. वह मुझसे खाने के लिए पूछती है. అక్కడ ఇంతజార్ करने के लिए అనే ప్లేస్లో खाने के लिए పెడతాం, అంత అంతమించి ఏంలా. वह मुझसे खाने के लिए पूछती है. ఆమె నన్ను తినమని అడుగుతుంది. నెక్స్ట్, ఆమె నన్ను చదవమని అడుగుతుంది. ఆమె నన్ను చదవమని అడుగుతుంది. वह मुझसे के लिए मुझसे చదవమని చదవడాన్ని ఏమంటారు? पढ़ाने के लिए पढ़ने के लिए. ఓకే, పढ़ने के लिए అంటే అర్థం ఏంటి? చదవమని. పढ़ने के लिए पूछती है. ఆమె నన్ను చదవమని అడుగుతుంది. చెప్పండి. ఆమె నన్ను రాయమని అడుగుతుంది. वह मुझसे लिखने करने के लिए ఓకే, लिखने के लिए అంటే అర్థం ఏంటి? రాయమని. लिखने के लिए వ్రాయమని. लिखने के लिए వ్రాయమని. ఓకే, పढ़ने के लिए చదవమని, लिखने के लिए వ్రాయమని. ఓకే, ఆమె నన్ను త్వరగా లేవమని అడుగుతుంది. वह मुझसे जल्दी उठने के लिए पूछती है. उठने के लिए అంటే లేవమని. उठने के लिए, उठते के लिए కాదు, उठने के लिए. ఓకే, ఏదైనా ఒక వర్బ్ తీసుకోండి సార్. వర్బ్ తీసుకున్న దానికి నే కే లియే అనేది యాడ్ చేశారనుకోండి, దీని అర్థం ఏంటనమాట? చెయ్యమని అని అర్థం వస్తుంది. ఏదైనా ఒక పని చెయ్యమని అని అర్థం వస్తుంది అనమాట. అంతే, సింపుల్. చెప్పండి. వాళ్ళు నన్ను వేచి ఉండమని అడుగుతారు. వాళ్ళు నన్ను వేచి ఉండమని అడుగుతారు. वे मुझसे के लिए इंतजार पूछते हैं. అయ్యో, वे मुझसे इंतजार करने के लिए पूछते हैं. वे मुझसे इंतजार करने के लिए पूछते हैं అంటే అర్థం ఏంటి? వాళ్ళు నన్ను వెయిట్ చేయమని అడుగుతారు. వే ముజ్సే ఇంతజార్ కర్నే కే లియే పూఛ్తే హై. వాళ్ళు నన్ను వెయిట్ చేయమని అడుగుతారు. క్లియర్ అండి? అర్థమైందా? అంతే సింపుల్. చెప్పండి. మేము వాళ్ళని వెయిట్ చేయమని అడుగుతాము. हम मुझसे इंतजार करने के लिए మేము వాళ్ళను అంటే ఏం చెప్తారంటే ఉన్సే అంటారు అన్నమాట. ఉన్సే. హమ్ ఉన్సే इंतजार करने के लिए पूछते हैं. हम उनसे इंतजार करने के लिए पूछते हैं. ఓకే, సీత రామ్ని వెయిట్ చేయమని అడుగుతుంది. సీత राम से इंतजार करने के लिए पूछता है. పూछती है. సీత అడుగుతుంది. ఇక్కడ సీత స్త్రీ కాబట్టి పూछती है. ఓకే, రామ్ సీతని వెయిట్ చేయమని అడగడు. सीता राम से इंतजार करने के लिए రామ్ సీతని వెయిట్ చేయమని అడగడు. राम सीता से इंतजार करने के लिए नहीं पूछता है. वेरी गुड. नहीं पूछता है. ओके, पूछता है. రామ్ సీతని వెయిట్ చేయమని అడగడు. ఓకే, వెరీ గుడ్ సార్, సూపర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ చందన గారు. సార్. ఓకే, वह मुझसे इंतजार करने के लिए पूछती है. వారు తెస్తారు. वे लेते हैं. లేతే హై కదా. లేతే హై అంటే తీసుకుంటారు అని. లాతే హై అంటే తెస్తారు అని. ఓకే, లాతే హై తెస్తారు. లాతే హై అంటే తెస్తారు. లేతే హై అంటే తీసుకుంటారు.
ఓకే సార్. ఓకేనా సింపుల్ అన్నమాట. ఎందుకంటే ఈ రెండింటి మధ్య చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు జనరల్ బిగినర్ లెర్నర్స్ ఏంటంటే చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఎందుకంటే చూడండి ఇవి రెండు ఒకేలా ఉంటాయి. లేనా లేనా అంటే తీసుకొనుట, ఓకే. లానా తెచ్చుట, తేవడం తీసుకోవడం అనమాట. ఓకే ఇదేంటిది తెస్తారు కాబట్టి లాతే హై లాతే హై. చెప్పండి మేము తెస్తాము. హమ్ లాతే. వెరీ గుడ్. హమ్ లాతే హై హమ్ లాతే హై మేము తెస్తాం. ఓకే సీత తెస్తుంది. సీత తెస్తుంది. సీత లాతి హై. సీత లాతీ హై. సీత లాతీ హై అంటే సీత తెస్తుంది. సీత లాతీ హై సీత తెస్తుంది. రామ్ తెస్తాడు. రామ్ లాతా హై. వెరీ గుడ్. రామ్ లాతా హై రామ్ లాతా హై రామ్ తెస్తాడు. ఓకే చెప్పండి అతను తెస్తాడు. వహ్ లాతా హై. వెరీ గుడ్. వహ్ లాతా హై. ఓకే వహ్ లాతా హై అంటే అతను తెస్తాడు. ఓకే అతను తెస్తాడు. నేను తెస్తాను. మే మే లాతా హూ. ఓకే మే లాతా హూ. మే లాతా హూ నేను తెస్తాను. ఓకే మే లాతా హూ నేను తెస్తాను. ఓకే నువ్వు తెస్తావు. నువ్వు తెస్తావు. తుమ్ లాతా హై. తుమ్ లాతా హై. చెప్పండి సార్ ఇది కరెక్టేనా? తుమ్ లాతా హై అనేది కరెక్టేనా? మిగిలిన వాళ్ళు చెప్పాలి. లాతే లాతే హో. తుమ్ము వచ్చినప్పుడు హో వస్తుంది సార్ అంతేగా. తుమ్ము వచ్చినప్పుడు హో వస్తుంది. తా తే అవుతుంది. ఎందుకంటే అక్కడ పుల్లింగ్ అయినా కూడా తే వస్తుంది. తుమ్ లాతే హో తుమ్ లాతే హో అంటే నువ్వు తెస్తావు. ఓకే వెల్ డన్ వెల్ డన్ వెల్ డన్. ఓకే నెక్స్ట్ చూడండి సార్. ఓకే నువ్వు తెస్తావా నువ్వు తెస్తావా క్వశ్చన్ చేస్తున్నాం. నువ్వు తెస్తావా నువ్వు తెస్తావా. క్యా తుమ్ లాతే. క్యా తుమ్ లాతే హో. క్యా తుమ్ లాతే హో. క్యా తుమ్ లాతే హో నువ్వు తెస్తావా. ఓకే నువ్వు తేవు. నువ్వు తేవు. తుమ్ నహీ లాతే. తుమ్ నహీ లాతే హో. తుమ్ నహీ లాతే హో నువ్వు తేవు. ఓకే సీత తెస్తుందా. సీత తెస్తుందా. క్యా సీత లాతే. క్యా సీత లాతీ హై. క్యా సీత లాతీ హై సీత తెస్తుందా. ఓకే రామ్ తేడా. రామ్ తేడా తీసుకురాడా తేడా. రామ్ నహీ లాతే హో. రామ్ నహీ లాతా హై. లాతా హై. ఓకే రామ్ నహీ లాతా హై ఇక్కడ క్యా యాడ్ చేస్తాం. ఎందుకంటే క్వశ్చన్ కాబట్టి ఏం చేస్తాం క్యా యాడ్ చేస్తాం అనమాట. ఓకే క్యా రామ్ నహీ లాతా హై. ఓకే క్యా రామ్ నహీ లాతా హై. వెల్ డన్ వెల్ డన్ వెల్ డన్. సో ఇది ఎలా మార్చినా కూడా మీరు చెప్పగలగాలి. वे लाते हैं. ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మిగిలిన అడుగుతూ ఉంటాను మీరు ఆన్సర్ చెప్తూ ఉండాలి. ఓకేనా 1 అవర్ ప్రాక్టీస్ చేద్దాం. మనం 1 అవర్ ప్రాక్టీస్ చేద్దాం. మనల్ని అడిగినప్పుడే కాదు 1 అవర్ కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేద్దాం. ఓకే మధుసూదన్ రెడ్డి గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి మేము కూడా ఏడుస్తాము. హమ్ హమ్ రోతే. మేము కూడా కూడా. హమ్ బి రోతే. హమ్ బీ రోతే హై. హమ్ బీ రోతే హై. ఇది ఫోన్లో మీరు ఇదే టూల్ మీరు ఫోన్లో యూజ్ చేసేటప్పుడు ఇలా డ్రాగ్ చేసి అక్కడ ప్లేస్ చేయాల్సి వస్తుంది కదా. బాగుంటుంది. అలా ప్లేస్ చేసేటప్పుడు ఏమవుతుందంటే లాస్ట్లో మీరు అబ్జర్వ్ చేస్తే మీరు అలా డ్రాగ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే మధ్యలో ఒక్కొక్క వర్డ్ జంబుల్ అయిపోతున్నాయి అటు ఇటు. అవును సార్. మీరు కరెక్ట్గా ప్లేస్ చేసారు లేదా లాస్ట్ ఒకసారి చెక్ చేసుకోవాలి. అవునవును అంటే ఇక్కడ ఏంటంటే మీరు కరెక్ట్గా అది ఆ సెంటెన్స్ కరెక్ట్గా ఉందో లేదో మళ్ళీ ఒకసారి డ్రాగ్ అయ్యేటప్పుడు అటు ఇటు వెళ్ళిపోతున్నాయి. ఓకే అందు గురించి ఏం చేయాలంటే మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది హూ అని డ్రాగ్ చేశారనుకుంటే ఇలా మీరు లాస్ట్లోనే డ్రాగ్ చేశారనుకుంటారు కానీ మధ్యలోకి వెళ్ళిపోయింది అది. ఓకే సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఒకసారి మళ్ళీ మీరు మొత్తం ఆన్సర్ అంతా సెట్ చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుని అప్పుడు ఆన్సర్ సబ్మిట్ చేయండి. ఓకేనా. ఎందుకంటే నేను ఈరోజు ఈ ఆన్సర్స్ అన్నీ ఒకసారి మళ్ళీ చేస్తూ వచ్చానమాట. చేసి అసలు దీంట్లో డిఫికల్టీస్ ఏమున్నాయో ఒకసారి ఫైండ్ అవుట్ చేద్దామని చెప్పేసి చేస్తే నాకు అది అనిపించింది అనమాట. యాక్చువల్గా ఆ మధ్యలో ఏమవుతుందంటే ఆన్సర్ మనం కరెక్ట్గా పెట్టామనుకుంటున్నాం కాకపోతే అది మధ్యలో ఎక్కడ మిస్ అవుతుంది అనమాట. మిస్ అవుతుంది. ఎస్. ఓకే హమ్ బీ రోతే హై అంటే మేము కూడా ఏడుస్తాము. మేము ఏడవము. మేము ఏడవము. మేము ఏడవము. హమ్ నహీ బి రోతే హై. హమ్ నహీ రోతే హై. హమ్ నహీ రోతే హై. వాళ్ళు ఏడుస్తారా. वो रोते. क्या वे क्या वो रोते हैं. क्या वे रोते हैं. क्या वे रोते हैं. ఓకే మీ పిల్లలు ఏడుస్తారా. మీ పిల్లలు మీ యొక్క పిల్లలు. तुम्हारा बच्चों के रोते हैं. क्या आपके बच्चे. आपके बच्चों के रोते हैं. आपके बच्चे అంటే పిల్లలు అనమాట. आपके बच्चे रोते हैं. क्या आपके बच्चे रोते हैं. ओके आपके बच्चे रोते हैं. क्या आपके बच्चे रोते हैं. क्या आपके बच्चे रोते हैं.
క్యా ఆప్కే బచ్చే రోతే హై అంటే మీరు మీ పిల్లలు ఏడుస్తారా, మీ పిల్లలు ఏడుస్తారా? ఓకే, చెప్పండి, వాళ్ళ పిల్లలు ఏడుస్తారా? వారి పిల్లలు వాళ్ళ పిల్లలు చెప్పండి, ఎలా చెప్తారండి? ఎవరైనా చెప్తారా? వాళ్ళ పిల్లలు ఏడుస్తారా? उनको క్యా ఉన్ क्या उनसे उनको ఉన్కే बच्चे ఉన్కే उनके बच्चे के रोते उनके हैं बच्चे रोते बच्चे हैं रोते क्या उनके क्या बच्चे उनके रोते हैं? बच्चे रोते रोते हैं रोते। మా పిల్లలు ఏడవరు, మా పిల్లలు ఏడవరు. हमारा बच्चे के नहीं रोते హమారే బచ్చే, हमारे बच्चे के హమారే नहीं रोते కే ఎందుకు ఎందుకు యాడ్ చేస్తున్నారు మళ్ళీ మీరు? హమారే हमारे బచ్చే అంటే మా పిల్లలు బచ్చే. అంతే. బచ్చే కే యాడ్ చేస్తే హమారే ఏంటంటే బచ్చే. మళ్ళీ కే యాడ్ చేస్తే యొక్క అని అర్థం వస్తుంది కదా. ఓకే, हमारे बच्चे नहीं रोते హమారే బచ్చే నహీ నహీ రోతే హై అంటే అర్థం ఏంటి? మా పిల్లలు ఏడవరు. హమారే బచ్చే నహీ రోతే నహీ. హై. ఓకే, రోతే ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే మాట్లాడేటప్పుడు ఈ హై అనేది నెగిటివ్ సెంటెన్స్లో మొత్తానికి అవాయిడ్ చేస్తారనమాట. జస్ట్ హమారే బచ్చే నహీ రోతే అంటారనమాట. హమారే బచ్చే నహీ రోతే, అర్థమైందా? అది కమాండింగ్ లాంగ్వేజ్ మీద కమాండింగ్ వచ్చినప్పుడు అలా 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 చెప్తాం. హమారే బచ్చే నహీ రోతే అంటారనమాట. అంటే ఏదైనా కూడా నెగిటివ్ సెంటెన్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ చివరిలో ఉన్న ఆ హూ హై హెల్ తీసేసి చెప్తారనమాట. ఓకే, చెప్పండి, రామ్ వాళ్ళ పిల్లలు ఏడుస్తారా? రామ్ వాళ్ళ పిల్లలు ఏడుస్తారా? क्या क्या క్యా రామ్ राम बच्चे రామ్ కే బచ్చే राम के बच्चे से रोते हैं బచ్చే రోతే హై. రామ్ కే బచ్చే రోతే. ఇంకా కే సే ఇంకేమీ యాడ్ చేయకూడదు అక్కడ. ఎందుకంటే రామ్ పిల్లలు ఏడుస్తారా? क्या పిల్లలు राम ఏడుస్తారు. के बच्चे रोते हैं క్యా రామ్ కే బచ్చే రోతే? క్యా రామ్ కే బచ్చే రోతే? ఓకే, చెప్పండి, రామ్ వాళ్ళ పిల్లలు ఏడవరు, సీత వాళ్ళ పిల్లలు ఏడుస్తారు. राम क्या राम రామ్ వాళ్ళ పిల్లలు ఏడవరు, సీత వాళ్ళ పిల్లలు ఏడుస్తారు. రామ్ వాళ్ళ పిల్లలు ఏడవరు చెప్పండి ఫస్ట్. राम రామ్ राम के बच्चे రామ్ కే బచ్చే राम के बच्चे नहीं रोते हैं నహీ రోతే నహీ హై. రోతే హై. నహీ రోతే హై. నహీ సీత వాళ్ళ రోతే పిల్లలు హై. ఏడుస్తారు. सीता की సీతా బచ్చే. కే సీతా కే బచ్చే सीता के बच्चे नहीं रोती है సీత వాళ్ళ పిల్లలు ఏడుస్తారు రోతే హై. रोते हैं ఓకే, రోతే హై सीता के ఏడుస్తారు. बच्चे ఓకే, రామ్ కే బచ్చే నహీ రోతే అంటే రామ్ పిల్లలు ఏడవరు, సీత వాళ్ళ పిల్లలు ఏడుస్తారు. సీతా కే బచ్చే రోతే హై, సీతా కే బచ్చే రోతే హై. ఓకే, ओके వెరీ గుడ్, వెరీ ఓకే. నీ పిల్లలు ఏడుస్తారా? నీ పిల్లలు అని ఎవరినో ఒక పర్సన్ మీరు అడుగుతున్నారు. మీ పిల్లలు ఏడుస్తారా? నీ పిల్లలు ఏడుస్తారా? क्या तुम्हारा बच्चे रोते हैं తుమ్హారే బచ్చే. तुम्हारे बच्चे పిల్లలు అనేది ప్లూరల్ కాబట్టి తుమ్హారే బచ్చే. ఓకే, రోతే హై క్యా? तुम्हारे बच्चे रोते हैं రోతే హై క్యా? క్యా అనేది ఇక్కడ పెట్టచ్చు, స్టార్టింగ్ లో కూడా పెట్టచ్చు. ఓకే, క్యా అనేది చివరిలోన ప్లేస్ చేయొచ్చు, ముందులో అన్న ప్లేస్ చేయొచ్చు. ఎక్కడ ప్లేస్ చేసినా కూడా తుమారే బచ్చే రోతే హై క్యా, లేదా క్యా తుమారే బచ్చే రోతే. అర్థమైందా? ओके అంతే సార్, అంతే సార్, చాలా సింపుల్. అంటే మనం ఇంకా లాంగ్వేజ్ని మన ఇష్టం వచ్చినట్టుగా ప్రాక్టీస్ చేసేయాలన్నమాట, అంతే. ఓకే, అన్ని సబ్జెక్ట్ మార్చేస్తూ ఉంటాం. ఈ కాకేకిలు నేర్చుకున్నాం, కాకేకిలు మార్చేస్తూ. ఓకే, మా పిల్లలు, మీ పిల్లలు, వాళ్ళ పిల్లలు, వీళ్ళ పిల్లలు. ఓకే, వాళ్ళ పిల్లలు ఏడవరు, వీళ్ళ పిల్లలు ఏడుస్తారు, వాళ్ళ పిల్లలు ఏడుస్తారా, వీళ్ళ పిల్లలు ఏడుస్తారా, వాళ్ళ పిల్లలు ఏడవరా, రామ్ పిల్లలు ఏడవరా, సీత పిల్లలు ఏడవరా, ఓకే, మీ పిల్లలు ఏడవరా. ఇలా కంప్లీట్గా ఒక సెంటెన్స్ తీసుకున్నామంటే దాన్ని ఎన్ని రకాలుగా మనం చేయగలుగుతామో అన్ని రకాలుగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్ లైక్ గేమ్ అనమాట, అంతే. ओके ఓకే సార్. ओके అంటే నేను हम भी रोते हैं నేను ఏదైనా నేర్చేసుకుంటాను అనమాట. ఎందుకు నాకు ఏదైనా నేర్చుకోవడం అనే మీరు ఏదైనా ఎనీథింగ్ ఏదైనా చెప్పండి, నేను నేర్చేసుకుంటాను. అది ఏది కష్టం అనిపిస్తుంది నాకు, ఎందుకంటే నేను దాన్ని సబ్జెక్ట్లో తీసుకున్నాను అనమాట, లైక్ గేమ్లో తీసుకుంటాను, అంతే. ఓకే, అలా గేమ్లో ఆడుకోవాలన్నమాట యాక్చువల్గా. ఓకే, అందరూ కూడా సేమ్ అదే ఫాలో అవ్వండి. ఇదే సబ్జెక్ట్లో ఫీల్ అయిపోయి, సార్ నాకు రావట్లేదు సార్, నేను మాట్లాడలేకపోతున్నాను సార్, చాలా ఫీల్ అయిపోతున్నారు 10 రోజులకి. అలాంటివి ఏం పెట్టుకోకండి అసలు. ఓకే, చాలా సిల్లీగా తీసుకోండి, అంతే. సరదాగా ఆడుకుంటున్నాం అంతే. మనం వీటన్నిటితో, ఈ పదాలన్నిటితో ఆడేసుకుంటున్నాం మనం, అంతే. ఓకే, మనం ఆడుకునేటప్పుడు మాట్లాడేస్తుంటే వస్తుంది. అలా ముందు వింటూ ఉండాలి, ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి, మాట్లాడుతూ ఉండాలి, అప్పుడే వస్తుంది. తప్పిస్తే మనం బాధపడిపోయినంత మాత్రం ఏమీ రాదు కదా. ఓకే, అందుకని ఏంటంటే చాలామంది ఏం చేస్తారంటే క్లాస్కి వచ్చి వింటున్నాం కదా మనం, సార్ నాకు ఇవన్నీ మర్చిపోతున్నాను సార్, మళ్ళీ నేను ఎందుకు మర్చిపోరు, ఎందుకంటే మన ప్రాక్టీస్ సరిపోలేదు, టైం ఇంకా కావాలి, యాక్చువల్లీ ఇంకా పెట్టాలి. ఓకే, ఎస్ అంతే సార్, అంతే. ఓకే, నెక్స్ట్ మౌలి గారు. సార్ మేడం, నిన్న దుకాణం మూసి ఉండింది. కల్ దుకాన్ బంద్ తా. వెరీ గుడ్. కల్ దుకాన్ బంద్ థా కాదు, జనరల్గా థా అని మీరు స్పోకెన్లో మాట్లాడే ఇబ్బంది ఏమీ లేదు, కానీ దుకాణం అనేది స్త్రీలింగ్ అనమాట, కాబట్టి థీ అనేది కరెక్ట్ అనమాట. ఓకేనా?
కల్ దుకాన్ బంద్ థీ, నిన్న దుకాణం మూసి ఉంది. రేపు దుకాణం మూసి ఉంటుంది. कल दुकान बंद हो गए. ఓకే, Sorry, కల్ होगी. దుకాన్ ఓకే బంద్ హోగి, కల్ దుకాన్ బంద్ హోగి, కల్ దుకాన్ బంద్ హోగి. ఓకే, రేపు దుకాణం మూసి ఉంటుంది. మూసి ఉంటుంది. ఇప్పుడు దుకాణం మూసి ఉంది. ఇప్పుడు దుకాణం షాప్ మూసి ఉంది. ఇప్పుడు షాప్ మూసి ఉంది. చెప్పండి. ఇప్పుడు అబ్ ఇప్పుడు అంటే అబ్బాస్ అబ్ అబ్ అంటే అబ్బు లేదా అబి. अभी अभी अब अभी दुकान बंद है. ఓకే, బంద్ హై, ఇప్పుడు మూసి ఉంది. ఇప్పుడు మూసి ఉంది. ఓకే, షాప్ మూసుందా అని అడగాలి. ఎవరన్నా మీరు షాప్ మూసుందా అని అడగాలి. क्या दुकान क्लोज. బంద్ 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 బంద్, క్యా దుకాన్ బంద్. क्या दुकान बंद है. క్యా దుకాన్ బంద్ హై, దుకాణం క్లోజ్ చేస్తుందా, క్లోజ్ చేస్తుందా. క్యా దుకాన్ బంద్ హై, దుకాణం క్లోజ్ చేస్తుందా, క్లోజ్ చేస్తుందా. ఓకే, దుకాణం తెరిచుందా అంటే ఏం చెప్తారు? తెరిచుందా. అక్కడే ఉంది చూడండి, అక్కడే ఉంది. మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. ఖులీ, ఖులీ అంటే తెరిచి అనమాట. ఖులీ అంటే తెరిచి. ఓకేనా. క్యా దుకాన్, వెరీ నైస్, వెరీ నైస్. ఖులీ హై, దుకాణం తెరిచిందా. ఓకే, దుకాణం తెరిచలేదు మూసుంది. చెప్పండి, దుకాణం తెరిచలేదు మూసుంది. దుకాణం తెరిచలేదు మూసుంది. दुकान खुली नहीं है, दुकान बंद है. వెళ్ళండి. ఓకే, దుకాన్ ఖులీ నహీ హై. ఓకే, బంద్ హై. ఓకే, దుకాన్ ఖులీ నహీ హై, బంద్ హై. దుకాన్ ఖులీ నహీ హై, బంద్ హై. దుకాన్ ఖులీ నహీ హై, బంద్ హై అంటే అర్థం ఏంటి? దుకాణం తెరిచిలేదు, మూసి ఉంది. ఓకే, చెప్పండి. దుకాణం నిన్న మూసి ఉందా? నిన్న. दुकान कल से बंद है. क्या दुकान दुकान कल से. कल से కాదు, కల్ సే అంటే నిన్నటి నుండి అని. ओके, कल बंद है. బంద్ है. నిన్న निन्ना बंद थी सर. बंद थी. क्या दुकान कल बंद थी. क्या दुकान कल बंद थी. నిన్న షాప్ మూసుందా. రేపు దుకాణం మూసుంటుందా. రేపు షాప్ మూసుంటుందా. कल दुकान बंद है. दुकान बंद हो. क्या कल दुकान बंद होगी. వెరీ గుడ్. హోగి. క్యా కల్ దుకాన్ బంద్ హోగి. రేపు షాప్ మూసుంటుందా. చూసారు, ఇవన్నీ చాలా చాలా రెగ్యులర్గా మాట్లాడేస్తాం మనం. ఎక్కడికో షాప్కి వెళ్ళాం అడిగారనమాట, ఏమైంది అక్కడ. మనం అక్కడ నుంచి ఫోన్ చేస్తున్నాం, ఇంటి దగ్గర ఏదో పంపించారు. ఇంటి దగ్గర అక్కడ షాప్ దగ్గర వెళ్ళడం పంపించారు, ఏదో సంథింగ్ ఏదో కావాలని. అయితే మనం అక్కడ షాప్ క్లోజ్ చేస్తుంది, ఇంటికి ఫోన్ చేసి చెప్పాలి షాప్ క్లోజ్ చేస్తుంది అని చెప్తారు. దుకాన్ బంద్ హై. ఓకే, దుకాన్ బంద్ హై. లేదా మనం ఎవరిని అడగాలి, షాప్ తీసిందా మూసిందా. నేను రావాలనుకుంటున్నాను, ఏదో చీరల షాప్కి వెళ్దాం అనుకుంటున్నారు మీరు. ఓకే, వెళ్దాం అనుకున్నప్పుడు ముందుగానే ఎందుకైనా మంచిది ముందుగానే ఫోన్ చేద్దామని చెప్పేసి అడుగుతున్నారు. ఏమని? ఓకే, షాప్ ఓనర్ ఫోన్ చేశారు. ఫోన్ చేసి షాప్ తెరిచిందా మూసిందా అని అడుగుతున్నారు. క్యా దుకాన్ ఖులీ హై యా బంద్ హై అడిగారు. అడిగితే ఆయన ఏమన్నాడు? దుకాన్ ఖులీ హై ఆయ్యే అంటే షాప్ తెరిచే ఉంది, రండి అంటాడు. ఓకే, లేదా షాప్ తెరిచలేదు మూసింది, సాయంత్రం రండి అని చెప్తాడు. దుకాన్ ఖులీ నహీ హై, బంద్ హై. ఓకే, నిన్న షాప్కి వెళ్ళమన్నాను, ఏమైందని అడిగారు అనుకోండి, ఏం చెప్తారు? నేను షాప్ మూసింది. నిన్న షాప్ మూసి ఉంది అంటే కల్ దుకాన్ బంద్ థీ. నేను షాప్ మూసింది అని చెప్పాలని కల్ దుకాన్ బంద్ థీ. ఓకే, రేపు శ్రావణ శుక్రవారం షాప్ ఉండదు. నేను రేపు చీరలకి వద్దాం అనుకుంటున్నాను, రావచ్చానని మీరు అడుగుతున్నారన్నమాట. ఎవరినో టైలర్ని ఎవరినో ఫోన్ చేశారు మీరు. ఫోన్ చేసి రేపు నాకు అర్జెంటుగా శ్రావణ శుక్రవారం కదండి, రేపు వస్తాను మరి, నాకు చీరలు కావాలన్నారు మీరు. అంటే వాళ్ళు ఏమన్నారు? లేదండి రేపు దుకాణం మూసి ఉంటుందని చెప్పాలి. ఎలా చెప్తారు? దుకాణం బంద్ హోగి ఆజ్ హీ ఆయి, ఈరోజు వచ్చేసేయండి. రేపు మళ్ళీ షాప్ ఉండదు, షాప్ మూసి ఉంటుంది. చూసారా, రెగ్యులర్గా మాట్లాడేవన్నమాట. ఇది తిరిగిపోతే ఎలా మాట్లాడతాం, అంతేగా. ఓకే, వెల్ డన్. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ రాజ్ కుమార్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే సార్. दुकान कल बंद थी. కల్ దుకాణం బంద్ థీ, దుకాణం కల్ బంద్ థీ. అతనికి మాట్లాడడానికి విషయం లేదు, మాట్లాడడానికి ఏ విషయం లేదు, మాట్లాడడానికి ఏమీ లేదు. అతను బాగా ఈత్తాడు. वह बहुत वह अच्छा వహ్ అచ్చా तैरता
తైర్తా है హై వహ అచ్చా తైర్తా హై అంటే అతను బాగా ఈత్తాడు. వహ అచ్చా బాగా తైర్తా హై. ఈదుతాడు. వహ అచ్చా తైర్తా హై అతను బాగా ఈత్తాడు. ఓకే చెప్పండి. Yes, sir. అతను బాగా రాస్తాడు. वह अच्छा लिखना है లిఖతా హై. लिखता है लिखता है। లిఖతా హై అతను బాగా చదువుతాడు. Yes, sir. वह अच्छा पढ़ता है వెరీ గుడ్. అచ్చా పడతా హై అతను బాగా చదువుతాడు. ఓకే అతను బాగా కార్ డ్రైవ్ చేస్తాడు. అతను బాగా కార్ డ్రైవ్ చేస్తాడు. वह अच्छा गाड़ी के చలాతా హై గాడి అతను బాగా డ్రైవ్ నడుపుతాడు. అతను బాగా నడుపుతాడు అంటే వహ అచ్చా చలాతా హై. चलना है चलता है చలానా అంటే నడపడం అన్నమాట. చలాతా హై నడుపుతాడు. అచ్చా చలాతా హై అతను బాగా నడుపుతాడు. ఓకేనా? ओके सर అచ్చా చలాతా హై. ఇలా ఎవరైనా ఏదైనా మంచిగా చేస్తారు అని చెప్పాలనుకున్నప్పుడు ఏం చెప్తాం మనం? ఈ విధంగా చెప్తాం అనమాట. అచ్చా లిఖతా హై అతను బాగా రాస్తాడు. లిఖతా హై. चलो ఓకే అతను బాగా చదువుతాడు. పడతా హై. पढ़ता है ఓకే అతను బాగా తింటాడు. ఖాతా హై. खाता है అతను బాగా ఆడతాడు. खेलता है ఖేల్తా హై. ఓకే ఖేల్తా హై. అతను బాగా వింటాడు. सुनता है సున్తా హై. ఓకే సున్తా హై. చూసారా అక్కడ అది మార్స్తే సరిపోతుంది అనమాట. అదే ఒకవేళ లేడీ అనుకోండి verb ती తీ యూజ్ చేస్తారు. లిఖతీ హై, పడతీ హై, ఖాతీ హై. ఓకే ఖాతీ హై, खेलती ఖేల్తీ है హై, सुनती है సున్తీ హై. ఇలా ఓకే తీ పెడతారు అన్నమాట. ఓకే క్లియర్. Yes, sir. ఓకే वह अच्छा तैरता है నెక్స్ట్ సార్ నువ్వు కొత్త ఫోన్ కొంటావు. तुम नया फोन తుమ్ నయా ఫోన్. खरीद हो ఓకే ఫోన్ చెప్పండి. కొంటావు. ఖరీదున అంటే కొనడం. खरीदते ఖరీదితే हो హో. ఇక్కడ తే ఎందుకు వచ్చింది? హో ఎందుకు వచ్చింది? ఇక్కడ తుమ్ యూజ్ చేసాం కాబట్టి సార్ ప్లూరల్ గా మనం యూజ్ చేస్తాం సార్ దాన్ని. వెల్ డన్. అది ఆ క్లారిటీ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే చూడండి. తుమ్ నయా ఫోన్ ఖరీదితే హో. ఇక్కడ తుమ్ వచ్చింది కాబట్టి ఇక్కడ తే యూజ్ చేయాలి, హో యూజ్ చేయాలనే క్లారిటీ ఉంది. ఓకే ఒకవేళ ఇక్కడ తుమ్ అనే ఆవిడ లేడీ అనుకోండి. ఇక్కడ తుమ్ అని మనం చెప్పే ఆమె లేడీ. ఇప్పుడు ఏం చెప్తారు? ఖరీదతి హో. వెరీ నైస్. ఇక్కడ తే బదులు తీ వస్తుంది. ఖరీదీ హో. ఓకే వెల్ డన్ ఎక్సలెంట్. ఓకే నెక్స్ట్ అతను కొత్త ఫోన్ కొంటాడు. వహ నయా ఫోన్ ఖరీదతా హై. वह नया फोन खरीदता है. वह ओके नया फोन ఖరీద్ ప్లస్ ఖరీదతా ఓకే హై. అతను కొత్త ఫోన్ కొంటాడు. ఆమె కొత్త ఫోన్ కొంటుంది. వహ నయా ఫోన్ ఖరీదతీ హై. ఓకే వహ నయా ఫోన్ ఖరీదతీ హై. ఆమె కొత్త ఫోన్ కొంటుంది. ఓకే అతను కొత్త ఫోన్ కొంటాడా? वह नया फोन क्या वह नया फोन खरीदता है? क्या वह ओके नया फोन खरीदता है ओके खरीदता है. కొంటాడా? ఓకే ఆమె కొత్త ఫోన్ కొనదా? क्या वह नया फोन खरीदती है? ఓకే क्या वह नया फोन కొనదా? खरीदती है नहीं खरीदती है. नहीं खरीदती है అంటే కొనదా? Yes, sir. ఓకే వాళ్ళు కొత్త ఫోన్ కొంటారా? वे नया फोन खरीदते हैं ओके क्या वे ओके नया क्या वे नया फोन खरीदते हैं ओके खरीदते हैं. వెల్ డన్ సూపర్. ఓకే నెక్స్ట్ మా అమ్మాయి కొత్త ఫోన్ కొంటుంది. నా కూతురు కొత్త ఫోన్ కొంటుంది. मेरे बच्ची नया फोन मेरी बेटी नया फोन खरीदती है. नया फोन खरीदती है. एक्सलेंट सर. सूपर. Yes, sir. థ్యాంక్ యూ సో మచ్ సార్. Thank you, sir. నెక్స్ట్ విజయ్ కుమార్ గారు. सर गुड इवनिंग सर. గుడ్ ఈవినింగ్ సార్. तुम नया फोन खरीदते हो మేము మా స్నేహితులను కలుస్తాము. హమ్ दोस्त మా స్నేహితులు. మేము మా స్నేహితులు అన్నప్పుడు మేము మా అంటే ఏం చెప్పుకున్నాం మనం ఇంతకు ముందు క్లాస్లో చెప్పుకున్నాం ఒకసారి. అప్నే అంటాం అనమాట. హమ్ అప్నే हम अपने अपने
दोस्त ఆ, दोस्त స్నేహితులను అంటే దోస్తోన్సే, దోస్తోన్సే అంటే స్నేహితులను అనమాట. ఓకేనా? से ओके దోస్తోన్సే दोस्त से मिलता है మిల్తే హై. मिलते हैं ఎందుకంటే ఇక్కడ మేము మేము వచ్చింది కదండి, మేము వచ్చింది కాబట్టి ఏం రావాలి? తే రావాలి. హమ్ మేము ఎక్కువ మంది గురించి మాట్లాడుతున్నాం కాబట్టి తే రావాలి. అలాగే ఇక్కడ డాట్ అండ్ హై కూడా హమ్ని బేస్ చేసుకుని వస్తుంది. ఇక్కడ ఎక్కువ మంది స్నేహితుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అపనా అపనే అపనీలో అపనే వచ్చింది. ఓకే, ఎప్పుడు కూడా మిల్నా 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 అంటే కలవడం కదా. కలవడం గురించి ఎప్పుడు మాట్లాడినా కలవడం, అడగడం, ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం, ద్వేషించడం, ఇలాంటి ప్రార్థించడం, ఇలాంటి వర్బ్స్కి ఎప్పుడు కూడా సే వస్తుంది. మా స్నేహితులను కలుస్తాం. స్నేహితులను కలుస్తామంటే ఓకే సే అనేది ఎప్పుడు యూజ్ చేయాలన్నమాట. ఓకే, दोस्त ओके सर अब हम अपने दोस्त से मिलते हैं దోస్తోన్ సే, दोस्त से దోస్తోన్ సే మిల్తే హై. హమ్ అప్నే దోస్తోన్ సే మిల్తే హై అంటే మేము మా స్నేహితులను కలుస్తాము. ఇక మేము మా స్నేహితులను కలుస్తాం. हम अपने दोस्तों से అంతా సర్దుకుంటుంది. అంతా అంతా సర్దుకుంటుంది. सब सब సబ్ కుచ్ అంటే అంతా ప్రతిదీ. सब कुछ टीका ఠీక్ टीका ठीक సర్దుకుంటుంది होगा सर ఠీక్ హోగా. సబ్ కుచ్ ఠీక్ హోగా అంటే అర్థం ఏంటి? అంతా సర్దుకుంటుంది. సబ్ కుచ్ ఠీక్ హోగా, कुछ ठीक होगा सब कुछ ठीक होगा। సబ్ కుచ్ ఠీక్ హోగా, అంతా సర్దుకుంటుంది, ఏం ప్రాబ్లం లేదు. ఎవరికైనా ఏమైనా చెప్పాలనుకోండి, కోయి బాత్ నహీ సబ్ కుచ్ ఠీక్ హోగా. కోయి బాత్ నహీ అంటే ఏం పర్లేదు, ఏం పర్లేదు అని అర్థం అనమాట. ఏంటిది? కోయి బాత్ నహీ. కోయి బాత్ నహీ అంటే అర్థం ఏంటి? कोई కోయి కోయి कोई బాత్ నహీ. కోయి బాత్ నహీ అంటే ఏం పర్లేదు, ఏం పర్లేదు. సబ్ కుచ్ ఠీక్ హోగా, అంతా సర్దుకుంటుంది. ఎవరో బాధపడుతున్నారు, బాధపడుతుంటే మన వాళ్ళని ఏంటి ఏం చేయాలి? ఓకే, ఏమంటారంటే తెలుగులో దాన్ని సముదాయించాలి, ఓదార్చాలి. అప్పుడు ఏం చెప్తాం మనం? కోయి బాత్ నహీ, కోయి బాత్ నహీ సబ్ కుచ్ ఠీక్ హోగా. कोई बात नहीं है सब कुछ ठीक होगा కోయి బాత్ నహీ సబ్ కుచ్ ఠీక్ హోగా అంటాం. అంటే అర్థం ఏం పర్లేదు, అంత సర్దుకుంటుంది. ఓకే, ओके ఎస్. నేను ఇక్కడ కొత్తవాడిని, मैं మై मैं ఇక్కడ 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 యాహో యాహో యహా 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 అండి, యహా. ఓకే, మై యహా నయా 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 హై హైనా మై వచ్చినప్పుడు ఏమొస్తుంది? హూ వస్తుంది హూ వస్తుంది. మై యహా నయా హూ అంటే అర్థం నేను కొత్తవాడిని. యాహో మై యహా నయా హూ. అదే ఒక లేడీ అమ్మాయి చెప్పాలి, ఎలా చెప్తుంది? మై అది తీ వస్తుంది సార్ లాస్ట్ కి తీ వస్తుంది. ఇప్పుడు కొత్తదాన్ని, ఇప్పుడు నేను కొత్తదాన్ని అని చెప్పాలనుకున్నప్పుడు ఎలా చెప్పాలంటే ఎవరైనా చెప్తారా? మై యహా, నేను ఇక్కడ नहीं నయా నయి అవుతుంది అంతే. నయి హూ, नहीं మై యహా నయి హూ అంటే నేను ఇక్కడ కొత్తదాన్ని. మై యహా నయా హూ, మై యహా నయి హూ. ఇక్కడ నయా నయి అయింది అంతే. ఓకే, వాళ్ళు ఇక్కడ కొత్త వాళ్ళు, వే వా అదే సార్ వే నయా యహా ఇక్కడ యహా యహా నయా హై సార్ నయా హైనా కరెక్ట్ అని అంటారా? మిగిలిన వాళ్ళు ఎవరైనా చెప్తారా? నయే नहीं నయే నయే నయా నయే నయి. ఓకే, నయే హై, వే యహా నయే హై. ఇక్కడ చూసినట్టయితే మనం ఓకే నయా, ఓకే, అలాగే నయే, అలాగే నయి నయి నయా నయే నయి. ఓకే, ఈ మూడిటికి అర్థం ఏంటనమాట? కొత్త అని అర్థం. ఓకే, నయా నయే నయి అంటే కొత్త అని అర్థం. ఓకే, అయితే ఇక్కడ అది ఏది ఎప్పుడు వస్తుంది? మనం ఒక జంటు గురించి మాట్లాడినప్పుడు మే యహా నయా హూ అంటాం. ఓకే, నేను ఇక్కడ కొత్తవాడిని అంటే నయా హూ, నేను కొత్త ఆమెను అంటే నయీ హూ, వాళ్ళు కొత్త వాళ్ళు అంటే నయే హే. ఓకేనా? చెప్పండి ఎవరైనా, ఈ ఇల్లు కొత్తది, इधर नहीं వెరీ గుడ్. యహ్ ఘర్ నయా హై. యహ్ ఘర్ నయా హై అంటే ఈ ఇల్లు కొత్తది. ఇల్లు పుల్లింగ్ అనమాట, కాబట్టి యహ్ ఘర్ నయా హై అని చెప్తాం. ఓకే, చెప్పండి ఈ పుస్తకం కొత్తది. యా నయా కితాబ్ नया కితాబ్ नया है एक किताब नया है यह किताब నయీ హై. నయీ హై ఎందుకంటే ఇక్కడ పుస్తకం అనేది ఏమవుతుంది అనమాట? స్త్రీలింగం. నయా కాస్త నయీ అయింది, కితాబ్ అనేది స్త్రీలింగం అనమాట. సార్ మరి నాకు తెలియదు, ఏం చెప్తారు ఇప్పుడు? నా పుస్తకం కొత్తదని చెప్పాలి, అది చెప్తారు.
ఈ పుస్తకం కొత్తది అని చెప్పాలి చెప్తారు? नया నయా అని చెప్పచ్చు. నయా అని చెప్పచ్చు. ఎప్పుడైతే మీకు స్త్రీలింగ పుల్లింగాలు తెలియదో అప్పుడు నయా అని చెప్పచ్చు. ఓకే, కానీ ఇక్కడ మనం గ్రామటికల్గా రిటర్న్గా రాస్తున్నాం కాబట్టి, గ్రామటికల్గా వెళ్తున్నాం కాబట్టి అక్కడ కితాబ్ అనేది నయ్యి అని చెప్తున్నాను తప్ప నేను నార్మల్గా మీరు స్పోకెన్లో అయితే ఒకవేళ మీకు తెలియకపోతే నయ్యా అని చెప్పేసి మాట్లాడేసేయండి, ఇబ్బంది ఏమీ లేదు. ఓకేనా, ఎదుటి వాళ్ళకి అర్థమైపోతుంది. ఓకే, చెప్పండి. ఈ కారు కొత్తది, ఈ కారు కొత్తది, ఈ బండి కొత్తది. यह गाड़ी नई है. ఇక్కడ గాడి 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 అనేది కూడా స్త్రీలింగ్ అనమాట. కాబట్టి యహ్ గాడి నయి హై, యహ్ గాడి నయి హై. ఓకేనా, వెరీ గుడ్ వెరీ గుడ్. చెప్పండి, ఈ మైక్ కొత్తది, ఈ మైక్ కొత్తది ఎలా చెప్తారు? మైక్ माइक नहीं यह माइक नया है. नया है. యహ్ మైక్ నయా హై. ఎందుకు నయా అని చెప్పారు? ఇది అది స్త్రీలింగం పుల్లింగం మనకు తెలియదు, నాకు కూడా తెలియదు. ఓకే, మైక్ స్త్రీలింగ పుల్లింగం నాకు కూడా తెలియదు. ఏం చేస్తున్నాం? నయా అని చెప్పేసి ఏంటి అర్థమైపోద్ది ఎదుటి వాళ్ళకి. అర్థమైందా? ఒక హిందీ పర్సన్ వచ్చాడు, నేను చెప్పాలి ఈ మైక్ కొత్తది, ఈ మైక్ పాతది అని ఏదో చెప్పాలనుకున్నప్పుడు ఇది పాతది ఇది కొత్తది అని చెప్పాలనుకున్నప్పుడు ఇది పాతది అని చెప్పాలంటే యహ పురాణాహై అని వేస్తాను, ఇది కొత్తది అంటే ఇది నయాహై అని వేస్తాను. అది ఎదుటి వాళ్ళకి అర్థమైపోయింది కదా. ఓకే, మళ్ళీ దీని లింక్ ఏంటో తెలుసుకుని మాట్లాడేటప్పటికి ఇంకా టైం అయిపోతుంది. అంతే కదా. సో అందు గురించి అనమాట. ఓకే ఓకే, చెప్పండి. ఈ ఇల్లు పాతది, ఈ ఇల్లు పాతది. यह घर पुराना है. यह घर పురాణా హై, పురాణా హై. యహ్ ఘర్ పురాణా హై. చెప్పండి, ఈ ఇల్లు పాతదా, ఈ ఇల్లు పాతదా? क्या यह घर पुराना है? यह घर पुराना है. क्या यह घर पुराना है? क्या यह घर पुराना है? ఇల్లు పాతదా, ఇల్లు పాతదా? ఇల్లు పాతది కాదు కొత్తదే, ఇల్లు పాతది కాదు కొత్తది, ఈ ఇల్లు పాతది కాదు కొత్తది. यह घर पुराना नहीं है. नहीं है. यह घर पुराना नहीं है. ये घर नया है. నయా హై, నయా హై అని చెప్పి సరిపోతుంది. నయా హై. యह घर पुराना नहीं है, नया है. అయిపోయింది, సింపుల్. यह घर पुराना नहीं है, नया है, नया है. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. Thank you, sir. అగైన్ ఆదిలక్ష్మి గారు. मैं यहाँ नया हूँ. ఆమె బట్టలు ఉతుకుతుంది. ఆమె వహ్ కపడే. చెప్పండి, ఉతుకుతుంది. ఉతకడాన్ని ఏమంటారు? ధోనా అంటారు. ఉతుకుతుంది లేడీ. ధోతి హై. ఏమండి అంత ఆలోచిస్తున్నాడు ఆదిలక్ష్మి గారు? అక్కడే కనిపిస్తుంది కదండి ఆన్సర్. వహ్ కపడే ధోతి హై అంటే అర్థం ఏంటి? ఆమె బట్టలు ఉతుకుతుంది. ఆమె బట్టలు ఉతుకుతుంది. ఆమె బట్టలు ఉతకట్లేదు. వహ్ కపడే నహీ ధోతి హై, వహ్ కపడే నహీ ధోతి హై అంటే ఆమె బట్టలు ఉతకడం లేదు. ఓకే, వహ్ చూడండి, వహ్ కపడే నహీ ధోతి హై, వహ్ కపడే నహీ ధోతి హై. ఆమె బట్టలు ఉతకడం లేదు. ఆమె బట్టలు ఉతుకుతుందా? ఆమె బట్టలు ఉతుకుతుందా? ఆమె బట్టలు ఉతుకుతుందా? ఆమె బట్టలు ఉతుకుద్దా? ఆమె బట్టలు ఉతుకుద్దా? క్వశ్చన్. మేడం మీ మైక్తో ప్రాబ్లం ఉందండి యాక్చువల్గా. మీ మైకో లేదా ఇంటర్నెట్ కనెక్షన్ తెలియదు కానీ. ఓకే, మీ ఒక ఓడ్ వస్తుంది, రెండో ఓడ్ కట్ అయిపోతుంది, మళ్ళీ ఒక ఓడ్ వస్తుంది, రెండో ఓడ్ కట్ అయిపోతూ ఉంటుంది. ఓకే ఓకే, నెక్స్ట్ అర్చన గారు చెప్పండి మేడం. कपड़े नहीं धोती है. ఆమె బట్టలు ఉతుకుద్దా ఆవిడ? क्या वह कपड़े धोती है? क्या वह కపడే ధోతి హై ఉతుకుద్దా? చెప్పండి. ఆమె బట్టలు ఉతకదు, వాషింగ్ మిషన్ లో వేస్తుంది. ఆమె బట్టలు ఉతకదు, వాషింగ్ మిషన్ లో వేస్తుంది. नहीं धोती है. वह वॉशिंग मशीन में कपड़े नहीं धोती है. ओके, వాషింగ్ ఓకే మిషన్ మే ఏం చేస్తుంది? मशीन में धोती है. వాషింగ్ మిషన్ లో ఉతుకుద్ది కాదు కదా, వేస్తుంది అంతే. ఆవిడ వాషింగ్ మిషన్ లో కూర్చొని ఉతుకుతుంది ఏంటి? అంతే కదండి. వాషింగ్ మిషన్ లో వేసేస్తుంది అంతే, వేసి బటన్ ఆన్ చేస్తే తప్ప మళ్ళీ ఆవిడ దాంట్లో కూర్చొని ఉతకదు కదా. కాబట్టి వాషింగ్ మిషన్ మీద వేస్తుంది. వేయడాన్ని ఏమంటారు చెప్పండి? ఎవరైనా చెప్తారా? వేయడం దేంట్లోనే వేయడం, వేస్తుంది.
ఏదైనా ఆ సాల్ట్ వేయడం. डालती दाल दाल వెరీ గుడ్. డాల్తీ, డాల్తీ హే. ఈ పదం రావాలన్నమాట. ఈ పదం రావడం కోసం మిమ్మల్ని ఓకే అడుగుతున్నాను నేను. వహ్ కపడే నహీ దోతీ హే, ఆమె బట్టలు ఉతకదు. వాషింగ్ మిషన్ మే డాల్తీ హే, వాషింగ్ మిషన్లో వేస్తుంది. ఓకే, వాషింగ్ మిషన్లో వేస్తుంది. వెరీ గుడ్. వహ్ కపడే నహీ దోతీ హే, వాషింగ్ మిషన్ మే డాల్తీ హే. ఆమె వాషింగ్ మిషన్లో వేయదు, ఉతుకుద్ది. ఎలా చెప్తారు? ఆమె వాషింగ్ మిషన్లో వేయదు, ఉతుకుద్ది. ఆమె వాషింగ్ మిషన్లో వేయదు, ఉతుకుతుంది. वह वॉशिंग मशीन नहीं है, వహ్ వాషింగ్ మిషన్ మే डालती है, नहीं डालती వాషింగ్ మిషన్ మే నహీ డాల్తీ హై. డాల్తీ హై ఏం చేస్తుంది? ధోతీ హై. धोती है। వెరీ గుడ్. వాషింగ్ మిషన్ మే నహీ డాల్తీ హై, ధోతీ హై, ధోతీ హై. ఓకే, ఆవిడ ఉతుకుద్ది. ఓకే, చెప్పండి. ఆవిడ బట్టలు ఉతికి ఆరబెడుద్ది, బట్టలు ఉతికి ఆరేస్తుంది. ఆమె బట్టలు ఉతికి ఆరేస్తుంది. वह कपड़े వహ్ కపడే धोती है, धोता कर ధోతా కర్ కాదు. ఓకే, ధోకర్. దాంట్లో దోనా అంటే ఉతకడం, నా తీసేసి కర్ర యాడ్ చేయండి. ధోకర్ అంటే ఉతికి ఏం చేస్తుంది? ఆరేస్తుంది. ఆరేయడాన్ని ఏమంటారు చెప్తారు ఎవరైనా? सुहाना సుఖానా. వెరీ గుడ్. చెప్పండి. ఏం చేస్తా? ఆరేస్తుంది. सुखाना है, సుఖా सुखाना है, నా ఎందుకు వస్తుందండి? सुखाती है। వెరీ గుడ్. అది రావాలి యాక్చువల్గా. సుఖాతీ హై. ఓకే, సుఖాతీ హై. ఎక్సలెంట్ మేడం, సూపర్. అది చూసారా, మీరు సెంటెన్స్ ఫ్రేమ్ చేసుకుంటున్నారు మీకు ఓన్గా. ఓకే, దోతాకర్ అన్నారు, తప్పు మళ్ళీ. ఎందుకంటే తా యాడ్ చేస్తారు పొరపాటుగా మీరు. ఓకే, నేను చెప్పాను ఇప్పుడు ఏమని, ధోనాలో నా తీసేయండి, కర్ర యాడ్ చేయండి. ధోకర్ అంటే ఉతికి. ఆరవేయడాన్ని ఏమంటారు? సుఖానా అంటే ఆరవేయడం, మీకు తెలుసు. ఆ నా తీసేసి ఏం చేయాలి అక్కడ? ఆవిడ లేడీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి తీ అని యాడ్ చేస్తాం. అది జంట అయితే తా అని యాడ్ చేస్తాం. ఓకేనా? ఓకే, కపడే ధోకర్ సుఖాతీ హై. వెరీ గుడ్. చెప్పండి. ఆమె బట్టలు ఆరేసి వంట చేస్తుంది. ఆమె బట్టలు ఆరేసి వంట చేస్తుంది. చెప్పండి, అది చెప్తారు. वह कपड़े सुखाकर వెరీ గుడ్. సుఖాకర్ అంటే ఆరవేసి వంట చేస్తుంది. బనానా అంటే తయారు చేయడం. ఏం తయారు చేస్తుంది? बनाती ఏంటి? खाना बनाती है। ఖానా బనాతీ హై. వెల్ డన్ మేడం, సూపర్. ఒక కపడే సుఖాకర్ ఖానా బనాతీ హై. బట్టలు ఆరేసేసి ఆ వారిలోపు వంట చేసేస్తుంది అనమాట. ఓకే, వంట చేస్తుంది. చెప్పండి. ఆవిడ వంట చేసి వడ్డిస్తుంది. చెప్పండి, ఏం చెప్తారు? ఆమె వంట చేసి వడ్డిస్తుంది. ఖానా. అరే మీరు అటెళ్ళండమ్మా, నేను చెప్తా. వంట చేసి ఇంతకుముందు వంట చేస్తుంది అన్నారు, ఇప్పుడు వంట చేసి అని చెప్పాలి. అది చెప్తారు. వహ్ ఖానా బనాకర్. వెల్ డన్ మేడం, సూపర్ ఎక్సలెంట్. బనాకర్ వడ్డిస్తుంది. అది పరోస్నా. పరోస్తి హై. ఎక్సలెంట్ మేడం, చాలా బాగా చెప్తున్నారండి. ఇంతే, అంతకుమించి లాంగ్వేజ్ అంటే ఇంతేనండి, ఇంకెంతకుమించి ఏముందండి? అంతే కదా? అవును సార్. ఇంతే, చాలా సింపుల్ అనమాట. ఆవిడ వంట చేసి వడ్డిస్తుంది. అంటే ఆయన టిఫిన్ చేసి ఆఫీస్కి వెళ్తాడు. ఓకే, ఆయన ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి టీ తాగుతాడు. ఓకే, సో ఇంతే అనమాట. ఇలా ఒక పని చేసి వేరొక పని చేయడానికి కర్ర అని చెప్తాం. ఓకే, అదే ఇప్పుడు దీన్నే మీరు చెప్తారు ఏమనంటే, ఆవిడ బట్టలు ఉతికిన తర్వాత ఆరేస్తుంది. ఎలా చెప్తారు? వహ్ కపడే धोने के बाद ఆరేస్తుంది. సుఖాతీ హై. ఎక్సలెంట్ మేడం, ఎక్సలెంట్. ఆవిడ బట్టలు ఆరేసిన తర్వాత వంట చేస్తుంది. వహ్ కపడే సుఖానే కే బాద్. అయ్యో, తర్వాత సుఖానే కే బాద్ వంట చేస్తుంది. ఖానా బనాతీ హై. ఆవిడ వంట చేసిన తర్వాత వడ్డిస్తుంది. వహ్ ఖానా బనాతి. వంట చేసిన తర్వాత ఖానా బనానే తర్వాత बनाने के बाद పరోస్తి హై. సూపర్ ఎక్సలెంట్. వెల్ డన్ మేడం, వెల్ డన్. ఓకే, నెక్స్ట్ కృష్ణ గారు. సార్ वह कपड़े धोती है. నేను ఇప్పుడు ఒక మీకు గ్రూప్లో ఒక మెసేజ్ పంపించాను. రాణి గారు అని చెప్పేసి ఆవిడ 64th బ్యాచ్, మీకంటే కొంచెం సీనియర్. మీరు
మీది 67th బ్యాచ్, ఆవిడ 64th బ్యాచ్. ఓకే, ఆవిడ మన తెలుగు ఆమె, వాళ్ళ హస్బెండ్ నార్త్లో పనిచేస్తారు, ఢిల్లీలో పనిచేస్తారనమాట. కాబట్టి ఆవిడ ఢిల్లీ వెళ్ళాల్సి వచ్చింది. ఓకే, ఆవిడ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా లాంగ్వేజ్ రాక ఇంట్లో కూర్చోవలసి వచ్చేది యాక్చువల్గా. ఓకే, అందుకోసం అని చెప్పేసి ఆవిడ మన క్లాసెస్లో జాయిన్ అయ్యి ఆవిడ ఇప్పుడు హిందీ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నారు ఆవిడ. అంటే అక్కడ ఢిల్లీ స్కూల్ అంటే హిందీ మాట్లాడతారు కదా, అంతే కదా. సో ఒక ఢిల్లీ స్కూల్లో టీచర్గా పనిచేస్తుంది ఆవిడ. చూసారా, ఆవిడ నాకు మెసేజ్ పెట్టారు మార్నింగ్, థ్యాంక్ యూ సార్, మీ వల్ల నేను హిందీ స్కూల్లో టీచర్గా పనిచేయగలుగుతున్నాను ఇక్కడ ఢిల్లీలో అని చెప్పి. అర్థమైంది, లాంగ్వేజ్కి ఆ లాంగ్వేజ్ వల్ల ఏంటంటే మనకు ఫ్రీడమ్ వస్తుంది అనమాట. ఓకే, అలాంటి ప్లేస్లో స్కూల్లో పనిచేయడం మాటలు అంతే కదా, మన లాంగ్వేజ్ కదా, మన లాంగ్వేజ్ అలాంటి ఒక స్కూల్లో ఇంటర్వ్యూ క్రాక్ చేసి దాంట్లో జాయిన్ అయ్యి ఆవిడ సర్వే అవుతున్నారు పేరెంట్స్తో, అక్కడ పేరెంట్స్తో మాట్లాడాలి, స్టూడెంట్స్తో మాట్లాడాలి, అవన్నీ వాళ్ళు చేయగలుగుతున్నారు. ఆ పైనే చూసారా ఒక ఇన్స్పిరేషన్ ఉంది మీకు అక్కడ. ఏంటది, హోంవర్క్ చేసి పంపించారు చూసారా నాకు. నేను ఆ స్క్రీన్ షాట్ పంపించినప్పుడు మీకు ఆ స్క్రీన్ షాట్ పైనే మీరు చూడొచ్చు ఆవిడ చేసిన హోంవర్క్ కనిపిస్తుంది మీకు. అంటే దాని అర్థం ఏంటనమాట, దాని అర్థం ఏంటి, ఆవిడ సక్సెస్ సీక్రెట్ ఏంటి, ప్రాక్టీస్. ప్రతిరోజు ఆవిడ ఓకే నా వయసు ఏంటి, నేను ఇప్పుడు హోంవర్క్ చేయడం ఏంటి అనుకోకుండా ప్రతిరోజు ఆవిడ హోంవర్క్ చేశారు. ఓకే, ఒక్కసారి ఆవిడ హిస్టరీ చూసినట్టయితే, అంటే సబ్జెక్ట్ ఒకటే నేర్చుకోవడం కాదండి, సబ్జెక్ట్ చెప్పకుండా మళ్ళీ ఇదంతా చెప్తున్నారు అనుకుంటారు మీరు. సబ్జెక్ట్ ఒకటే చెప్పడం కాదు నా పని. ఓకే, మీకు చెప్పాలి యాక్చువల్గా ఎలా సక్సెస్ సీక్రెట్ ఏంటి, అసలు ఎందుకు ఆవిడ సక్సెస్ అని చూడండి. చూడండి ఆవిడ చేసిన హోంవర్క్. ఓకే, మొత్తం ఒక బుక్కే రాసింది ఆవిడ, మీకు చూపిస్తున్నాను. ఆవిడదే, జస్ట్ ఆవిడకి నాకు జరిగిన ఏదైతే చార్ట్ మీలాగే ప్రతిరోజు హోంవర్క్ చేసి పెట్టింది అనమాట. చూసారా ఎన్ని పేజెస్ ఆఫ్ పేజెస్ చూసారా, ఇంకా అలా వస్తూనే ఉంటాయి. చూసారా, మీ ఇక లైవ్లోనే ట్రాక్ చేస్తున్నాను నేను. ఓకే, కోర్స్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇన్ని పేజెస్ ఆఫ్ పేజెస్ ఆవిడ హోంవర్క్ రాసింది. కాబట్టి ఆవిడ హిందీ మాట్లాడే లొకేషన్లో స్కూల్లో టీచర్గా పనిచేయగలుగుతుంది ఆవిడ. ఓకే, అదేం మాటలు కాదు కదా, పేరెంట్స్తో మాట్లాడాలి, స్కూల్లో కలీగ్స్తో మాట్లాడాలి, పిల్లలతో మాట్లాడాలి. సో కాబట్టి మీరు ఆ రేంజ్లో సబ్జెక్ట్ నేర్చుకోవాలంటే మాత్రం ఆవిడలాగే సిన్సియర్గా ప్రతిరోజు హోంవర్క్ చేయాలి, ప్రతిరోజు ఈ టూల్స్ ప్రాక్టీస్ చేయాలి, ప్రతిరోజు ప్రాక్టీస్ చేసి అటెండ్ అవ్వాలి. ఇవన్నీ చేయకుండా మాత్రం సక్సెస్ అవుతుందంటే మాత్రం అదంతా జరిగేది కాదు. ఓకే కృష్ణ గారు, నీరు చల్లగా ఉండింది. పానీ టండా హై. పానీ ఠండా హై. పానీ టండా హై అంటే టండా హై అంటే ఉంది అని, ఇప్పుడు ఉంది అని. మరి ఇక్కడ ఏంటి, ఉండింది టండా థా. పానీ టండా థా అంటే నీరు చల్లగా ఉండింది. ఎప్పుడు గతంలో నీరు చల్లగా ఉంటుంది. పానీ టండా హోగా. పానీ టండా హోగా అంటే నీరు చల్లగా ఉంటుంది లేదా అవుతుంది అని అర్థం వస్తుంది అన్నమాట. పానీ టండా హోగా. ఓకే, వెరీ గుడ్. నీరు చల్లగా ఉంది ఇప్పుడు. పానీ టండా హై. నీరు చల్లగా లేదు, వేడిగా ఉంది. పానీ టండా నహీ హై, గరం హై. ఓకే, నీరు చల్లగా లేదా, క్యా టండా నహీ హై. వెరీ గుడ్. క్యా పానీ టండా నహీ హై, నీరు చల్లగా లేదా. ఓకే, నీరు చల్లగా లేదా, వేడిగా ఉందా. पानी ठंडा है, क्या पानी ठंडा नहीं है, गरम है. ఓకే, క్యా పానీ ठंडा नहीं है, गरम है. ఓకే, నీరు కాఫీ వేడిగా లేదా చల్లగా ఉందా. क्या चाय गरम नहीं है, ठंडा है. ठंडी है అంటే జనరల్గా ఏంటంటే అది ఏంటంటే కాఫీ కానీ ఛాయ్ కానీ రెండు కూడా స్త్రీలింగంలోకి వస్తాయి అనమాట హిందీలో. కాబట్టి అక్కడ ఠండా కాస్త ఠండీ అవుతుంది. ఓకేనా, ఠండా అంటే ఠండా. ఓకే, అలాగే ఠండే. ఓకే, అలాగే ఠండీ. ఠండా ఠండే. ఓకే, అంటే ఆ మూడు కూడా చల్లగా ఉండాలని చెప్తాను అనమాట. కాకపోతే ఇక్కడ మనం ఫస్ట్ ఏంటంటే పానీ అన్నాం కదా, పానీ అనేది పుల్లింగ్ కాబట్టి టండా అన్నాం, పానీ టండా థా అన్నాం. అదే టీ గురించి కాఫీ గురించి మాట్లాడుతాం అనుకుంటే ఏం చెప్తాం మనం, ఠండీ అని చెప్తాం, ఠండీ. ఓకే, ఎస్. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. క్లాస్లో జాయిన్ అయిపోండి, క్లాస్ లింక్తో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.